యాక్సిడెంట్ అంటే వాహనమో మనిషో రోడ్డుపై పడటం కాదు, ఓ కుటుంబమే రోడ్డున పడటం. అలాంటి ఓ యాక్సిడెంట్ ఆ కుటుంబాన్నే చిదిమేసింది. వారి బతుకుల్ని మార్చేసింది. జీవితంపై వారు కన్న కలలన్నింటినీ చిదిమేసింది. శుభకార్యానికి వెళ్లి వస్తుండగా జరిగిన ప్రమాదంతో అతను కోమాలోకి వెళితే ఆ కుటుంబం చీకట్లోకి వెళ్లిపోయింది. భర్తను కంటికి రెప్పలా కాపాడుకుంటున్న భార్య, నాన్నతో కలిసి స్కూల్కి వెళ్దామనుకునే కొడుకుని మళ్లీ కనిపెంచుతున్నట్లుగా చూసుకునే తల్లిదండ్రులు, ఉన్నదంతా అమ్ముకొని సాయం కోసం ఎదురు చూస్తున్న ఓ మధ్యతరగతి కుటుంబం అనుభవిస్తున్న వేదన అంతా ఇంతా కాదు. కరీంనగర్ జిల్లా గుండి గోపాలరావుపేటకు చెందిన రాజుకు 5 ఏళ్ల క్రితం యాక్సిడెంట్ జరిగింది. ఓ ఫంక్షన్కి వెళ్లి తిరిగొస్తుండగా బావుపేట దగ్గర 2 బైకులు ఢీకొన్నాయి. ప్రమాదంలో రాజు తలకు తీవ్ర గాయాలయ్యాయి. డాక్టర్స్ ఆపరేషన్ చేశారు. తమ కుమారుడికి ఎలాంటి ప్రాణాపాయం లేదని సంతోషించేలోపే మరో పిడుగులాంటి వార్త ఆ కుటుంబాన్ని తాకింది. రాజు కోమాలోకి వెళ్లిపోయాడు. ఆ ఒక్క యాక్సిడెంట్ ఆ కుటుంబం మొత్తాన్ని అగాధంలోకి నెట్టేసింది. రాజు చికిత్స కోసం ఉన్న భూమిని, ఇల్లు అమ్మి వైద్యానికి ఖర్చు చేశారు. ఎప్పటికైనా తమ కొడుకు మామూలు మనిషి కాకపోతాడా అని కొండంత ఆశలతో ఎదురు చూస్తోంది ఆ ఫ్యామిలీ. ఆసుపత్రిలో ఉంచి రాజుకు వైద్యం చేయించే స్తోమత ఆ కుటుంబానికి లేదు. దాంతో ఇంటి దగ్గరే సపర్యలు చేస్తున్నారు. ఇప్పటి వరకు రాజు వైద్యం కోసం 40 లక్షల దాకా ఖర్చు పెట్టారు. రాజు మంచాన పడటంతో ఆ కుటుంబానికి పెద్ద దిక్కు లేకుండా పోయింది. ఆర్థిక కష్టాలు చుట్టుముట్టాయి. నాకు 2 కొడుకులు సారు. నా కొడుకు పనిపోయి ఐటీ లగ్గం మీద రంగా అడ్డం పడ్డాడు బాగుపాట కాడ. అడ్డం పడ్డాక ఏమైందో ఏం గుద్దిందో ఎట్ట తెలియదు. మాకు తెల్లరంగా తెలిసింది. ఇక దవాఖాన తీసుకుపోయినాక అప్పుడు ఎన్ని దవాఖాన తిరిగాని పట్టించుకోలేదు. తెల్లరంగా మంచిగానే ఇక పట్టించుకున్నారు. 4కి ఇక నెల 15 రోజుల దాకా అలానే ఉన్న దవాఖాననే ఉన్నాక తర్వాత ఇక మంచిగా ఉన్నాను. ఇక కళ్ళు తెలియదు, ఏం తెలియదు. 40 లక్షల దాకా అయినాయి. ఇక నా కొడుకును బతికించుకుందామని మొత్తం 40 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం సారు. ఇక నాకు దిక్కు లేక దేమి లేక ఒక్క కొడుకు బలంగా అనుకున్నాం. కానీ నా కొడుకు గిట్ట అవుతాడని మాకు తెలియదు సారు. నా కొడుకు మమ్మల్ని చదువుతాడు, వాళ్ళ కొడుకుని చదువుకుంటాడు, వాళ్ళ భార్యను చదువుకుంటాం అనుకున్నాం. కానీ ఇంత మోసం అయితే తెలియదు సారు. ఏదో ఇప్పుడు మళ్ళీ చేసుకుందామని కానీ పైసలు ఒక్కొక్క లేదు చేతులు. అన్నీ చదువుతామని బడి పీసు లేదు, ఉండమంటే కొమ్ము లేదు. బాకీలని కట్టుకుంటూ వచ్చినాం. మేము మామే దిక్కినాం. ఇంకా ఏం లేదు సారు. మొన్న కొడుకు నా మనమని చూసాను, సాయం చేయాలని కోరుకుంటున్నాను సారు. ఇంకా అంత మేము మా దగ్గర ఏమి లేదు. బాధ్యత నా కొడుకు బండి చేసి మంచిగా చూసుకున్నాడు. అవ్వను అయ్యను అందరూ మంచిగా చూసుకున్నాడు. ఏమంటే నా కొడుకు కళ్ళ పడ్డాడు. ఎవ్వరు మమ్మల్ని కళ్ళ కాంతలేరు, ఎవరు చూస్తలేరు సారు. మాకు ఎవ్వరు లేరు. ఇంకా నాకు సాధ కొడుకే గిట్లా అయిండు. మమ్మల్ని ఎవరు చూస్తారు? ఒక పిల్లగాన్ని ఎవరు చూడాలి, అలా భార్యని ఎవరు చూడాలి? మా గతి ఏం కావాలి? అందుకే మేము పడుతున్నాం సారు. రాజుకు యాక్సిడెంట్ అయ్యే నాటికి అతని కొడుకుకి 3 నెలల వయస్సు. ఆ పిల్లాడికి ఊహ తెలిసిన నాటి నుంచి తండ్రిని మంచంలోనే చూస్తూ పెరిగాడు. తండ్రి ఎప్పుడు లేస్తాడా అని ఎదురు చూస్తున్నాడు. ఇప్పటికే అప్పుల్లో కూరుకుపోయిన కుటుంబం మరోవైపు పెరుగుతున్న ఖర్చులతో సతమతమవుతోంది. వచ్చే పింఛన్ డబ్బులు కూడా సరిపోవడం లేదని వాపోతున్నారు. నెలకొకసారి ఆసుపత్రికి తీసుకెళ్లి వైద్యం చేయించాల్సి వస్తోందని చెబుతున్నారు. మరో 10 లక్షలు ఖర్చు పెడితే రాజు మామూలు మనిషి అవుతాడని అతని కుటుంబ సభ్యులు చెబుతున్నారు. అతనిలో మార్పు వస్తున్నా వైద్యం చేయించే స్తోమత లేదని రాజు భార్య నవ్య కన్నీరు మున్నీరవుతోంది. తమకు సాయం చేసి తమ కుటుంబాన్ని నిలబెట్టాలని కోరుకుంటూ. నా పేరు నవ్య, మా ఆయన పేరు రాజు. 5 సంవత్సరాల కిందట యాక్సిడెంట్ అయింది. యాక్సిడెంట్ అయినాక కొమ్మలకు అప్పటి నుంచి ఇప్పటిదాకా ఇదే పరిస్థితి. చిన్న పాపనన్నా చూసుకుంటూ ఉండొచ్చు కానీ నన్ను చూసుకుంటుంటే మరీ ఘోరంగా ఉంది. ఆయన ఎప్పుడు ఏమవుతుందో, ఏ పరిస్థితుల్లో ఏమవుతుందో తెలియట్లేదు. అస్సలకే ఎట్లా ఉంటాడో అన్నది అర్థమవుతలేదు. చిన్న బాబు ఉన్నాడు. బాబు మొహం చూసి మీరందరూ
అంటే రోజు ఎట్లా అమ్మా, అంటే రోజు ఫుడ్ ఏమి ఇస్తావు? ఫుడ్ అంటే ఫ్రూట్స్ అన్నీ, ఫ్రూట్స్, పాలు, జావా ఇవన్నీ తాగబెట్టుడు 2 గంటలకు ఒకసారి తాగబెట్టుడు అవుతుంది. ఇక ఆయన కోసమని బాగా మాకు ఇబ్బంది బాగుంది. ఇల్లు అమ్మేసినాం. ఇల్లు అమ్మేసి 4 ఏళ్ళు 5 ఏళ్ళు అవుతుంది. వాళ్ళు ఇస్తామని ఇవ్వలేరు, సగం ఇచ్చిర్రు, సగం ఇవ్వలేరు. ఇప్పటికి 40 లక్షల దాకా ఖర్చు పెట్టుకున్నాం. ఖర్చు పెట్టుకున్నాక మొన్న ఒక 1 మంత్ కింద 1 ఇయర్ కింద పావని మేడం వచ్చింది, ఆదరణ సేవా సమితి మేడం వచ్చింది. వచ్చిన తర్వాత మాకు ఎయిర్ బెడ్ సహాయం చేసింది. చేసినాక ఆమె వచ్చినప్పుడు పింఛన్ వస్తుందా నవ్య అని అడిగింది. రావట్లేదు మేడం ఇట్లా అంటే, అప్పటి నుంచి ఇప్పటిదాకా మేము అప్లై చేసినాం, రావట్లేదు మేడం అని చెప్పేసినాక మేడం కలెక్టర్ దగ్గరికి పోయి మాట్లాడి పింఛన్ రప్పించింది. వచ్చింది ఆమె. ఇప్పుడు మొన్న మంత్ పింఛన్ పడ్డది. ఆమె ఏవటైతే పింఛన్ వచ్చింది. కానీ ఇక పింఛన్ డబ్బులతోటే సరిపోతలేదు మాకు. ఇక మా ఆయనకి మా బాబుకి ఫీజు అయినా ఏదైనా బాగా ఇబ్బంది ఉంది. అత్తమ్మ మామయ్య శాత కాదు. ఇక నేను అంటే ఏం పని చేయలేకపోతున్నాను. ఆయనను చూసుకొనుడు బాగా ఇబ్బంది అవుతుంది. కానీ ఎవరైనా ప్రభుత్వం మమ్మల్ని సహకరించి మమ్మల్ని ఆదుకోవాలని కోరుకుంటున్నాను. ఇప్పుడంటే కొద్దిగా మెరుగైందా అమ్మ? కొద్దిగా ఇప్పుడు కొంచెం పర్లేదు. 5 ఇయర్స్ నుంచి వెళ్ళి కొంచెం వేరే ఉండే. ఇప్పుడు ఒక 1 మంత్ 2 మంత్స్ నుంచి వెళ్ళి కొంచెం పర్లేదు. కదలికలు ఎక్కువైనాయి. అంటాడు కానీ మాట్లాడలేడు. మనం పిలిచినప్పుడు ఎప్పుడో ఒకసారి అంటాడు. ఆయన మంచిగా అవుతారన్న కాన్ఫిడెంట్ మాకు ఉంది. కాకపోతే డబ్బులు లేవు. ఏ హాస్పిటల్ తిరిగినా డబ్బుల కోసమే అంటుర్రు. 5-6 లక్షలు అయితే ఆపరేషన్కి అని చెప్తారు. 5-6 లక్షలు ఒక రూపాయి ఇస్తాను ఇవ్వక 40 లక్షలు పెట్టుకుంటూ వచ్చినాం. కానీ ఇప్పుడు పెట్టేంత సోమత మా దగ్గర లేదు. ఎంత ఖర్చు అవుతుంది? నెల అంటే ఒక 20-25 వేలుగా ఖర్చు వస్తుంది. అన్నిటికీ మెడిసిన్, ఫుడ్డు, అది యూరిన్ పైపు అవన్నీ చేసిండు కాబట్టి నెలకు 25 వేలు దాకా ఖర్చు అవుతుంది. ఇక అయిన ఖర్చులు అంటే అవి ఇవి బాగా తిప్పలు అవుతుందని. ఫుడ్ అంటే ఫ్రూట్స్, జావా, పప్పులు, ఇక మనం ఏమేమి తింటామో అవన్నీ ఇచ్చేసాడు ఆయనకి. జావా వాటర్ లెక్కనే చేసి ఇచ్చేసాడు. ఇక ఆయనని చూస్తే ఆ పరిస్థితి. బాబు ఏమో అట్లున్నాడు. బాబు ఏడుస్తాడు అప్పుడప్పుడు, నాన్న పిలుస్తలేడు అట్లా ఇట్లా అని బాగా ఏడుస్తాడు. ఏడిసిన పరిస్థితి ఏం చేయలేం కదా. ఆర్థిక కష్టాలతో సతమతమవుతున్న తమ కుటుంబాన్ని ఆదుకొని ఎలాగైనా తమ కుమారుడిని బతికించాలని రాజు తల్లిదండ్రులు కోరుతున్నారు. ప్రభుత్వమే తమని ఆదుకోవాలని, ఎవరైనా దాతలుంటే తమ కుటుంబానికి అండగా నిలవాలని కోరుతున్నారు రాజు కుటుంబ సభ్యులు.